హాయ్! వెల్కమ్ టు సినీ రంగం. మెగాస్టార్ చిరంజీవి మరోసారి అభిమానులకు ఫుల్ మీల్స్ వడ్డించేందుకు రెడీ అవుతున్నారు. వరుస సినిమాలతో తన స్టామినా నిరూపిస్తున్న చిరు సంక్రాంతి కానుగ్గా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ వెంటనే దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రాన్ని #చిరు బాబీ 2 ఆర్ మెగా 158 అనే వర్కింగ్ టైటిల్స్ తో పిలుస్తున్నారు. వాల్తేర్ వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో మెగాస్టార్‌తో పాటు మరో స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నారన్న ప్రచారం. ముందుగా తమిళ్ స్టార్ కార్తీ పేరు వినిపించగా, ఆ తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇక లేటెస్ట్‌గా వస్తున్న కథనాల ప్రకారం మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఒకవేళ ఇదే నిజమైతే చిరంజీవి, మోహన్ లాల్ లాంటి ఇద్దరు దిగ్గజ నటులను ఒకే ఫ్రేమ్‌లో చూడడం అభిమానులకు నిజంగా పండగే అవుతుంది. కథ విషయానికొస్తే మెగా 158లో చిరంజీవి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కూతురి పాత్ర కోసం ఓ యంగ్ అప్‌కమింగ్ హీరోయిన్‌కు ఎంపిక చేసే అవకాశం ఉందని వినికిడి. ప్రస్తుతం ఆ హీరోయిన్ ఎవరు అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక మరో కీలక అప్డేట్ ఏంటంటే బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కూడా ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తారన్న వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనిపైన అధికారిక ప్రకటన లేకపోయినా స్టార్ కాస్టింగ్‌పై మేకర్స్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అలాగే టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈసారి బాబీ తన రెగ్యులర్ టీంకు భిన్నంగా కొత్త టాలెంట్‌ను రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది. మాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి ఈ సినిమాకు డీఓపీగా వ్యవహరించనున్నారు. ఇదివరకు 'కురూప్', 'కింగ్ ఆఫ్ కోత', 'లక్కీ భాస్కర్', 'లోకా చాప్టర్ 1' వంటి సినిమాలతో తన విజువల్ స్టైల్‌ను నిరూపించిన నిమిష్ రవి ఈసారి మెగాస్టార్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. మ్యూజిక్ విషయంలో కూడా రెగ్యులర్ కంపోజర్ కాకుండా చిరంజీవి ఇమేజ్‌కు తగ్గ కొత్త తరహా సౌండ్ ఇచ్చే సంగీత దర్శకుడిని ఎంపిక చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఇవన్నీ ప్రస్తుత రూమర్స్ స్టేజ్‌లో ఉన్న అప్డేట్స్. అధికారిక ప్రకటనలు వచ్చాకే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.